ప్రేక్షకులకు నమస్కారం. ఈనాడు తిరుప్పావైలోని 24వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ముందుగా గోదా ప్రార్థన. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లి శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణ శరణం ప్రపంద్యే. భగవద్బంధువులారా, ఈ ఆత్మ పరమాత్మ సంబంధాన్ని గురించి తెలుసుకునేటువంటి సమయంలో మనకు రెండు రకాలైనటువంటి దశలు ఉంటాయి. ఒకటి జ్ఞాన దశ, రెండవది ప్రేమ దశ. అంటే భగవంతుడి గురించి తెలుసుకున్నటువంటి సమయంలో ఆయన గొప్పదనాన్ని తెలుసుకున్నటువంటి మనము ఆయన మనకు రక్షకుడని చెప్పి మనం ఆయన చేత రక్షింపబడుతున్నామనేటువంటి భావంలో ఉండి నిరంతరం ఆ స్వామికి మనం దాసులుగా ఉంటాం. కానీ కొన్ని సమయాల్లో ఈ భావం పోయి మనలో ప్రేమ బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రేమ బాగా అభివృద్ధి చెందినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఆ భగవంతుణ్ణే మనం కాపాడతామనేటువంటి భావంలోకి మనం వెళ్ళిపోతుంటాం. అదేంటండి, భగవంతుడు శక్తిమంతుడా మనం శక్తివంతుడా అంటే ఆ ధ్యాసే మనకు ఉండదప్పుడు. అసలు భగవంతుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. అలాంటి భగవంతుణ్ణి మనం కాపాడటం ఏంటి? ఆయన్ని రక్షించాలనేటువంటి తాపత్రయం మనలో పుట్టడం ఏమిటి? ఇది తప్పు కదా అనంటే ఇది ఏ విధమైనటువంటి దోషము కాదు అంటున్నారు మన వాళ్ళే. ఎందుకని? అది కేవలం ఒక భావన రీతిలో మనం ఆయన్ని రక్షిస్తున్నామేమో అనేటువంటి తాపత్రయంలో ముందుకు వెళ్ళి మన ప్రేమని ప్రకటించటం తప్పితే నిజంగా మనం ఆయన్ని రక్షించగలిగిన స్థావత కలిగిన వాళ్ళమా? లేదు కదా. ఆ శ్రీరాముణ్ణి లక్ష్మణుణ్ణి తీసుకొని వెళ్తున్నటువంటి విశ్వామిత్రుడు అంటాడు, స్వస్తి రాఘవయోరస్తు అని చెప్పి. వీళ్ళిద్దరికీ కూడా మంగళం కలగాలి, వీళ్ళకి శుభం కలగాలి అని మనం కోరుకునేది. నా భక్తులందరికీ శుభం కలగాలని ఆయన చెప్పాలి, కానీ ఆయనకి మంగళం కలగాలని చెప్పి మనం అనుకోవటం ఏంటి? మరి జనకుడు ఏం చేశాడు? శ్రీరామచంద్రుడికి తన కుమార్తెని అప్పగిస్తూ ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహణీష్వ పాణినా అన్నాడు. ఇదిగో నాయన, నా కుమార్తెని నీకు అప్పగిస్తున్నాను, మీరిద్దరూ జాగ్రత్తగా హాయిగా కాపురం చేసుకోండి. దేవుడికి ఏంటి మనం జాగ్రత్తలు చెప్పేది? ఆయనకు తెలియదు? సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడు. మన ప్రేమ అంతే అక్కడ కూడాను. తద్వారా మనోవ్రాజ మంగళాన్యభిదద్యుషి అంటాం. ఈ సీతమ్మ శ్రీరామచంద్రుణ్ణి తీసుకెళ్ళటానికి సుమంతుడు వస్తేను ఆ సుమంతుడితో కలిసి బయటికి వెళుతూ ఉంటే ఆయన వెనకాల పరుగు పరుగున వాకిలి దాకా వచ్చి నుంచొని చూస్తూ ఉన్నదట. నా స్వామికి అంతా శుభమే జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నది అని. ఇలాగా ప్రతి విషయంలోనూ కూడాను మనం ఎప్పుడూ ఆ స్వామి సౌందర్యాల్లో కానివ్వండి ఇంకోటి కానీ చూసి మోహపరవశులమయ్యి ఆయనకి కష్టం కలగకుండా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటాం. శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వచ్చినప్పుడు మహాజ్ఞానులైనటువంటి మునులందరూ కూడా రాముణ్ణి చూద్దామని చెప్పి వచ్చారట. వచ్చినటువంటి వాళ్ళు ఏమైపోయారు? తేతం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణః మంగళాని ప్రియం జానాః పరివార్యోపతస్థిరే అంటాడు. అంత జ్ఞానం కలిగినటువంటి మునులు కూడా ఆ శ్రీరామచంద్రుడి యొక్క సౌకుమార్యాన్ని చూసి ఆయన సౌందర్యాన్ని చూసినటువంటి వాళ్ళు అయ్యయ్యో ఈ స్వామికి ఎలాంటి కష్టము కలగకుండా ఉండాలని మంగళాశాసనం చేయటం మొదలెట్టారట. అంటే అంత జ్ఞానులైనటువంటి మునులకి తెలియదా ఆయన పరాత్పరుడు భగవంతుడు అనేటువంటి విషయము? తెలిసినటువంటి వాళ్ళు కూడా ఏం ప్రార్థన చేస్తున్నారు? ఆయనకి మంగళం కలగాలి, ఆయనకి మంగళం కలగాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇక తమకు జన్మించినటువంటి కృష్ణుణ్ణి చూసిన దేవకీ వసుదేవులు శంఖచక్ర గదాధారి అయి స్వామి జన్మిస్తే ఆ స్వామికి కష్టం కలగకుండా ఉండాలి, కంసుడి దగ్గర నుంచి నేను రక్షించుకోవాలని తాపత్రయంతో స్వామి స్వామి ఇవన్నీ వద్దయ్యా, దాచిపెట్టుకో అయ్యా అని చెప్పి ప్రార్థన చేశారు. అరే సాక్షాత్తు భగవంతుడే పుట్టాడు, ఆయన్ని ఎవరు సంహరించగలడు అని చెప్పి జ్ఞానం ఉండిందా?
లేదు. ఆ ప్రేమ జ్ఞానం కన్నా ఎక్కువగా ఉంది తప్పితే ఆ ప్రేమతో ఉండటం చేత వాళ్ళు ఇలాంటి ప్రార్థనలు చేశారనమాట. ఇలాగా ఎన్నెన్నో మంగళాశాసనాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఆ ప్రక్రియని దృష్టిలో పెట్టుకొని మన అమ్మ ఈరోజు అద్భుతంగా స్వామికి మంగళం పాడుతున్నదన్నమాట. ఏమని? అన్ను ఎవ్వులగమళందాయ్ అడిపోత్తి సెనంగు తెన్నిలంగై శతాయ్ తిరల్పోత్తి పొన్నచ్చగడముదత్ தாய் புகழ் போத்தி கண்ணு குணிலாவிருந்தாய் களல் போத்தி குண்ணு குடையா வெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் என் கையில் வேல் போத்தி என்னென்னு உன் சிவகமேத்தி பரகொள்வான் இன்னு யாம் வந்தோம் இறங்கிலோர் எம்மாவாய். ఏమని ప్రార్థన చేస్తున్నదో చూడండి. ముందు ఏం మంగళం పాడుతోంది ఈమె? అన్ను ఎవ్వులగుం అళందాయ్ అడిపోతి. ఇంతకు ముందు పాశ్రంలో ఏమైందండి? ఆ కృష్ణుడిని ఇలా నడుచుకొని రావయ్యా, ఇలా వచ్చి ఇక్కడ కూర్చోవయ్యా అని చెప్పారు కదా వీళ్ళు. మరి పాపం మా కృష్ణుడు లోపల నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా ఎదురుగ్గా కూర్చున్నాడే. కూర్చున్నప్పుడు ఇంత దూరం నడిచాడు కదా ఆయన. నడిచినప్పుడు ఆయన కాళ్ళకి ఏమన్నా శ్రమ కలిగిపోయిందేమో, ఎర్ర కలువల్లాగా ఉండేటువంటి పాదాలవి. అలాంటి పాదాలు ఎట్లా కమిలిపోయాయో ఏమో అనుకొని ముందుగా ఆయన పాదాలకు మంగళం పాడుతున్నారు వీళ్ళు. ఏమది? అన్ను ఇవ్వులగం అళందాయడిపోతి. అన్ను అంటే ఆనాడు. ఏనాడు? మనకు మొదట్లో 3వ పాసురంలో చెప్పింది చూసారా? ఆనాడు ఏం జరిగిందనేది. ఒంగి ఉలహళందా అనేటువంటి పాశురంలో ఆనాడు నువ్వేం చేశావు? ఇవ్ ఉలగం అళందాయడిపోతి. ఈ లోకాన్ని మొత్తాన్ని కొలిచినటువంటి కాళ్ళయ్యావి. అలాంటి నీ పాదాలకు ముందుగా మేము మంగళం పాడుతున్నాము అని చెప్పన్నారు. ఆనాడు ఆ పాదాలతో ఏం చేశాడు స్వామి? లోకం మొత్తాన్ని అనుగ్రహించాడు కదా. వీళ్ళు నీచులు, వీళ్ళు ఉత్తములు అనేటువంటి ఎటువంటి భేదభావము లేకుండా ప్రతివాడి శిరస్సు మీద తన పాదాన్ని ఉంచి అందరికీ కూడా మోక్షాన్ని ప్రసాదించిన మహానుభావుడే ఆయన. అలాంటి నీ పాదాలకు ముందుగా మేము మంగళం పాడుతున్నాము అని. అంటే ఆనాడు అని చెప్పటంలో ఉద్దేశ్యం ఏంటంటే నాటి నుండి నేటి వరకు మమ్మల్ని రక్షిస్తున్న స్వామివి నువ్వే కదా. ఏనాడో కృతయుగంలో జరిగినటువంటి విషయం ఈనాటి ద్వాపర యుగం. ఆనాటి పాదాలే ఇదిగో ఇప్పుడు వచ్చినటువంటి పాదాలు. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని అవే కదా రక్షిస్తున్నాయి. కనుక ముందుగా అలాంటి పాదాలకు మేము నమస్కారం చేస్తున్నామని చెప్పి నాటి వామనుడే ఈనాటి కృష్ణుడు అనేటువంటి మాట మనకు తెలియచేస్తున్నది ఇక్కడ. అంతేకాకుండా ఆనాడు వామనావతారంలో ఇంత గొప్ప ఉపకారం చేస్తే స్వామి ఒక్కళ్ళన్నా మంగళం పాడారా అండి? ఆయనకి మంగళం పాడలేదు కదా. మరి ఆనాడు ఆ పొరపాటు ఏదైతే ఉండిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేము మంగళం పాడుతున్నాం మీకు అని చెప్పి మంగళం పాడు. సెన్నంగు తెన్నిలంగై సెతాయ్ తిరల్ పోతి. షెన్నింగు తెన్నిలంగై సెతాయ్. ఆనాడు ఆ దక్షిణ లంకకి, ఆ అందమైనటువంటి ఆ లంకా నగరాన్ని ధ్వంసం చేసినటువంటి నీ శతాయ్ తిరల్పోతి, నీ బలానికి మంగళం అనన్నారు. వామనావతారంలో నువ్వు 3 అడుగులు అడిగింది. ఆ 3 అడుగులతోనే ఏదో పరాక్రమం చూపించేశావు. కానీ రామావతారంలో మమ్మల్ని ఉద్ధరించటం కోసము ఎన్ని వేల యోజనాల పాటు నువ్వు కాలినడకన పోయావయ్యా పాపం. ఎందుకు నీకు అంత కర్మ, అంత కష్టం నీకు ఎందుకు వచ్చింది? మా కోసమే కదా నువ్వు కష్టపడ్డావు. మరి ఆనాడు మా కోసం నువ్వు ఇంత శ్రమ పడ్డావే, ఎన్నో రోజులు యుద్ధం చేసి ఆ రావణ సంహారం చేశావే, ఇన్ని మైళ్ళ దూరం నువ్వు కాలినడకన వెళ్ళావే. పాపం ఆయన నడిచిందంతా కాలిదోవనే కదండి. ఎక్కడా కూడా అనేటువంటి వాహనాల మీద ప్రయాణం చేసిన దాఖలాలు లేవు. అరణ్యాల్లో తిరిగాడు, చివరికి లంకానగరం చేరేదాకా అట్లా నడుచుకుంటూ పోయిన వాడే ఆయన. ఇంత కష్టం మాతో పడినందుకు, మా కోసం పడినందుకు నీ కాళ్ళకి మేము ముందుగా మంగళం పాడుతున్నాము అని చెప్పి అన్నారు. పొన్నచ్చగళం ఉదత్తాయ్ పుగళ్ పోతి.
అదేవిధంగా ఆ శకటాసురుణ్ణి సంహరించటం కోసము ఒక వాడిని అలా ఓ తన్ను తన్నావు చూసావా, దానికి నీ పాదాలకు మేము మంగళం పాడుతున్నాము అని చెప్పి అన్నారు. ఎందుకని? రామావతారంలోనూ వామనావతారంలో ఉండేదానికన్నా కూడా అతి పిన్న వయస్సు నుంచే నువ్వు నీ ప్రతాపం చూపించడం మొదలు పెట్టేశావు. ఇప్పుడు వామనావతారంలో అంటే ఇతనికి ఒక కొంత వయస్సు వచ్చి ఓ 8 ఏళ్ల పిల్లవాడు అయ్యేదాకా ఉన్నాడు ఆయన, అప్పుడు ఉద్ధరించాడు. ఇక రామావతారానికి వచ్చేసి 16-25 సంవత్సరాలు అయ్యింది ఆయనకి, అప్పుడు మనల్ని ఉద్ధరించడానికి వచ్చాడు. కానీ కృష్ణావతారంలో 21 రోజులకే జరిగిపోయింది ఇది పిల్లవాడు. అంటే అంత చిన్న వయస్సు నుంచే మమ్మల్ని రక్షించాలి రక్షించాలనే తపన నీలో ఎంతగా ఉందో చూడు అని చెప్పి చెప్తున్నదనమాట. ఎవరు ఈ శకటాసురుడు అనంటే ష అంటే సుఖము, కటము అంటే ఛేదించున్నది అని చెప్పి, అంటే సుఖాన్ని ఛేదించేటువంటిది ఏమిటయ్యా అంటే మన కర్మ అన్నమాట. ఈ కర్మలు ఎలాగుంటాయి అంటే ఒకటి సంచితము, ఒకటి ఆగామి, ఇలా తిరుగుతుంటాయి. అంటే పాత కర్మలు ఒకటి, రాబోయేటువంటి ఒకటి. ఈ సంచితము ఆగామి అనేటువంటి 2 కర్మల మధ్యన కలిపే ఉంచేటువంటిది ప్రారబ్ధ కర్మ, అంటే ఇప్పుడు మనం చేసుకుంటున్నటువంటి కర్మలు. ఇలాగా 3 రకమైనటువంటి కర్మలని మన నుంచి దూరం చేయగలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మయే అని తెలియచేస్తూ ముందుగా నీ పాదాలకి మేము మంగళం పాడుతున్నాము అని ఆ విషయాలు తెలియచేసింది. కన్ను కుణిలా ఎరుందాయ్ కణల్ పోత్తి, ఆనాడు నువ్వు ఆ వత్సాసురుణ్ణి అదేవిధంగా ఈ కపిత్థాసురుణ్ణి సంహరించావే అని ఇంకొక 2 ఘట్టాలు మనకి గుర్తు చేస్తున్నది గోదమ్మ. ఆ విషయాలు తెలుసుకునేటువంటి ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం మనం.